హలో సిఎస్ రావు. ఇండియన్ ఆర్మీలో చేరడానికి చాలా మంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. అందుకే ఈ మధ్యకాలంలో జిల్లా కలెక్టర్లే మీడియా వాళ్ళకు ఫోన్ చేసి కొంతమంది ఆర్మీ రిక్రూట్మెంట్ ఉంది, మీరు ఎంకరేజ్ చేస్తూ న్యూస్ రాయండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇండియాలో ఉంది అని అంటే ఆశ్చర్యమే. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక డేటా బాగా ట్రోల్ అయింది. దాని ప్రకారం గుజరాత్లో ఉండేటువంటి వాళ్ళు ఇండియన్ ఆర్మీలో ఉండే సంఖ్య చాలా నామినల్. ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు, కానీ గుజరాత్ వాళ్ళు అసలు ఎక్కువ ఉండరు, అసలు ఎక్కువ లేరు అనేది మనకి ఉన్నటువంటి డేటా. అలాగే దక్షిణ భారతదేశం వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా ఉంటుంది, కానీ బట్ కొన్ని రాష్ట్రాలు ప్రాతినిధ్యం తక్కువగా ఉందనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి న్యూస్. ప్రత్యేకించి గుజరాత్లో వాళ్ళు ఆర్మీ వైపు అసలు చాలామంది చూడరు అనేది. అందుకే ఇప్పుడు మహారాష్ట్ర ఒక నిర్ణయం తీసుకుంది తాజాగా. మనకి చైనా కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, ఖచ్చితంగా మిలిటరీలో కొన్ని రోజులు పనిచేయాల్సిందే పౌరుడు అన్న తర్వాత. అలాంటి రూల్స్ కొన్ని దేశాల్లో ఉన్నాయి. అలాంటి రూల్స్ కాకపోయినప్పటికీ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ప్రాథమిక స్థాయి నుంచే మిలిటరీకి సంబంధించినటువంటి శిక్షణ ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయం మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ నిర్ణయం నిజంగా ఆహ్వానించదగ్గ నిర్ణయం. కారణం ఏంటంటే, మిలిటరీ తరహా శిక్షణ అని అంటే కొంత క్రమశిక్షణ వస్తుంది. ఉదాహరణకు నేను నా స్వానుభవాన్ని కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను డిగ్రీ చదివే రోజుల్లో ఎన్సీసీలో ఉన్నాను. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని నేను. ఆ ట్రైనింగ్కి వెళ్తే కనుక, ఎన్సీసీ క్యాంపులకి వెళ్ళి ఆ ట్రైనింగ్కి వెళ్తే దేశభక్తి అనేది ఉప్పొంగుతుంది. ఆ విధంగా ట్రైనింగ్ ఉంటుంది. దేశాన్ని ఒక్క మాట అన్నా కానీ జీర్ణించుకోలేకుండా తిరగబడతాం. అలాంటి ట్రైనింగ్ ఉంటుంది. నేను యాక్చువల్గా ఢిల్లీ పైరేడ్కి కూడా సెలెక్ట్ అయ్యాను. నేను ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ని నేను. అది నాకు తెలుసు ఆ ట్రైనింగ్ ఎంత బాగుంటుందో. దేశభక్తిని నరనరన బాగా ఉప్పొంగేలాగా చేస్తారు. అంత ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దాంతోపాటు ఎర్లీ మార్నింగ్ లేవటం, ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత మనలో ఉండేటువంటి ఇన్నర్గా ఉండేటువంటి కొన్ని టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటాయి. మార్చ్ పాస్ట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా దైనందిన జీవితంలో కూడా ఒక డిసిప్లిన్కి ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ అది. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య నుంచి మిలిటరీ శిక్షణ అనే దాన్ని ప్రవేశపెట్టింది. బహుశా మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రవేశపెడితే మంచిదేమో అనేటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతుంది. మరి మీరు కొన్ని అభిప్రాయాలను తెలియజేయచ్చు. మీరు కూడా కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే, అసలు రిజర్వేషన్ కావాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి అనేటువంటి నిబంధనలు కూడా పెడుతున్నారు. అసలు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్లో చదవాలి. ఇలాంటివి కూడా ఆలోచిస్తున్నారు. కొన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నాయి. కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే కనుక భారతదేశం యొక్క ఔన్నత్యం కానీ, భారతదేశం యొక్క పురోభివృద్ధి కానీ ఇవన్నీ కూడా కొంత వెనకబడిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే నిజంగా నాకైతే ఆహ్వానించదగ్గ నిర్ణయం అనిపిస్తుంది. ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం. సో ఆ నిర్ణయానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. చూడండి. మహారాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై 1వ తరగతి నుంచే విద్యార్థులకు ప్రాథమిక సైనిక శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల చిన్నతనం నుంచి దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి మంచి లక్షణాలను పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా బూసే వెల్లడించారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని మంత్రి దాదా బూసే తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని విద్యాశాఖ మంత్రి దాదా భూసే వివరించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ తో పాటు సుమారు 2,50,000 మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి, ఆ తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పరిణామాల నేపథ్యంలో ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు మంత్రి భూసే స్పష్టం చేశారు. కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపిస్తూ పాకిస్తాన్పై భారత ప్రభుత్వం దౌత్యపరమైనటువంటి చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు, అధికారులు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. సో ఇది అందుకని ఇప్పటి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి సైనిక శిక్షణ ఇవ్వాలి. ఎవరికి వాళ్ళు కాపాడుకునేదానికి ఈ పెహల్గాం దాడి తర్వాత భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల కొన్ని శిక్షణా కార్యక్రమాలను పెట్టారు, మాక్ డ్రిల్స్ని పెట్టారు. అసలు ఆ అవసరమే లేకుండా ప్రాథమిక స్థాయి నుంచే సైనిక శిక్షణ కనుక ఇస్తే, ప్రాథమికమైన శిక్షణ, కఠినమైన శిక్షణ కాదు, ప్రాథమికమైన శిక్షణ ఇస్తే కనుక వాళ్ళు పౌరులు కాపాడుకునేటువంటి శక్తి ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి మాక్ డ్రిల్స్ అవసరం లేదు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు. అందుకే మహారాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకునేటువంటి విధంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆహ్వానిస్తే కనుక దేశభక్తి చిన్నతనం నుంచే, బాల్యం నుంచే అలవాటు అవుతుంది. అప్పుడు దేశం ఫస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. అది రావాలి, జాతీయవాదం రావాలి, జాతీయతావాదం రావాలి. అది ఎందుకు రావాలంటే ఇవాళకి కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, చైనాని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, భారతదేశాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళు మన దేశంలో ఉన్నారు. మనం చూసాం, పెహల్గాం దాడి జరిగిన తర్వాత కూడా పెహల్గాం దాడి చేసినటువంటి వాళ్ళకు సపోర్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలంటే భిన్నత్వంలో ఏకత్వం అయినప్పటికీ జాతీయవాదం అనేది ఒకటే ఉండాలి. అది రావాలంటే కనుక ప్రాథమిక దశలో మిలిటరీ శిక్షణ అవసరము అనేది ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆల్రెడీ ఎన్సిసి ఉంది, ఎన్ఎస్ఎస్ కూడా ఉంది. కానీ ఎన్సిసి ఇంటర్మీడియట్ తర్వాత ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్ తర్వాత కూడా ప్రాథమిక శిక్షణ ఉంటుంది. డిగ్రీ తర్వాత మీకు సి సర్టిఫికేట్కి వెళ్ళొచ్చు. 3 years సి సర్టిఫికేట్ రావాలంటే 3 years పాటు మీరు ఎన్సిసిలో పనిచేయాలి, ఎన్సిసిలో ట్రైనింగ్ పొందాలి, అలాగే క్యాంప్స్కి కూడా వెళ్ళాలి. ఫైరింగ్ దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తారు దాంట్లో. కాబట్టి ఈవెన్ ఫైరింగ్ ఫైనల్ ఎన్సిసి సి సర్టిఫికేట్ అప్పుడు నేర్పిస్తారు. ఈవెన్ AK-47ని ఓడదీయటం, మళ్ళీ బిగించడం, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. మళ్ళీ ఫైరింగ్ రేంజ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అది అలాంటి శిక్షణ ఉండాలి. మినిమం మనం కాపాడుకునేటువంటి శిక్షణ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ శిక్షణ ఇస్తుంది. చైనాలో బహుశా ఇలాంటి నేను అంటున్నారు, బహుశా అందుకే అక్కడ సైనిక శిక్షణ అనేది బాగా ఉంటుంది, సైన్యం కూడా బలంగా ఉంటుంది. కొన్ని దేశాలు ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలనే నిబంధన కూడా పెట్టారు. ఆ నిబంధన మనకు లేదు. ప్రతి పౌరుడు కూడా సైనిక శిక్షణ ఉండాలి. అలాగే సైన్యంలో కొన్ని సంవత్సరాల పాటు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయాలనే నిబంధన కూడా ఉంటే కనుక ఈ భారతదేశం యొక్క స్వరూపం కానీ, లేదంటే భారతదేశం యొక్క ఇప్పుడు ఉన్నటువంటి కరప్షన్ తీరు ఇవన్నీ కూడా మారే అవకాశం ఉంది. బట్ ఒక అడుగు అయితే ముందుకేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. మిగతా రాష్ట్రాలు కూడా ఒక అడుగు ముందుకేసి ఆ తర్వాత రాబోయే రోజుల్లో మిలిటరీలో ఖచ్చితంగా పనిచేయాలి ప్రతి పౌరుడు అనేది కూడా వస్తే బాగుంటుంది అనేది. మరి మీ అభిప్రాయం ఏంటి? మీరు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.